కుష్ఠురహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కుష్ఠు నివారణ అధికారి గజానన్ పిలుపునిచ్చారు. స్పర్శ్ కుష్ఠు నివారణ పక్షోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని తాటిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కుష్ఠువ్యాధి గురించి విస్తృతంగా అవగాహన కల్పించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కుష్ఠువ్యాధి ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి అంగవైకల్యం కలగదని అన్నారు. శరీరంపై పాలిపోయిన రాగి రంగు, మొద్దుబారిన మచ్చలు ఉన్నట్లయితే, కాళ్లు చేతులు తిమ్ముర్లు వస్తున్నట్లయితే కుష్ఠువ్యాధిగా అనుమానించి సమీపంలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. యాండిటీ చికిత్సలో ఏ దశలోనైనా కుష్ఠువ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుష్ఠువ్యాధికి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అపోహలు, భయాందోళనలు వీడి తమంత తాముగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. నొప్పి కలిగించినప్పుడు కుష్ఠువ్యాధి కారణంగా కనిపించే నివాసానికి అంటే కుష్ఠువ్యాధి మీకు అందరికీ తెలుసు. ఇది కూడా ఒక సూక్ష్మ క్రిమితో వస్తుంది. మైకోబ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ క్రిమితో వస్తుంది. మనకి ఎలాగైతే జలుబు, దగ్గు ఇవన్నీ సూక్ష్మ క్రిముల ద్వారా వస్తాయో, ఈ కుష్ఠువ్యాధి కూడా మైకోబ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ క్రిమి గాలిలో ఉండదు అన్నారు. ఎవరికైతే సివియర్ డిసీజెస్ ఉంటారో వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ సూక్ష్మ క్రిమి గాలిలో ద్వారా మిగతా వారికి వచ్చే ప్రమాదం ఉంటుంది. అర్థమైనా? అవి ఆ సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు అవి చర్మం దగ్గర స్థిరపడతాయి. చర్మము మరియు నర్వస్ టిష్యూ. అప్పుడు స్థిరపడినప్పుడు మనకి ఇక్కడ మచ్చలు వస్తాయి. ఏ మచ్చలు వస్తాయి? అవి తెలుపు రంగు, గోధుమ రంగు మచ్చలు, ఆయిలీ స్కిన్ ఉంటుంది. ఆ మచ్చల్ని మనము ఎప్పుడైతే టచ్ చేస్తామో అక్కడ స్పర్శ ఉండదు. ఎవరికైతే తెల్లటి ముదురు రంగు మచ్చలు కానీ ఉండి మనం ఇట్లా ముట్టినప్పుడు స్పర్శ లేకపోయినట్లయితే మనము వాటిని కుష్ఠువ్యాధిగా అనుమానించి వెంటనే చికిత్స తీసుకోవాలి. అర్థమైనా? ఒకవేళ చికిత్స మాత్రం కరెక్ట్ టైంలో తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? మీరు అక్కడక్కడ